హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము పంచమ స్కందంలో 26వ అధ్యాయము నరక లోకముల యొక్క వర్ణనము అనేటువంటి అధ్యాయం నేర్చుకుందామండి ఈరోజు. శాంతి కృష్ణ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ మాతాజీ నాలుగో పారాగ్రాఫ్ చదవండి. అడప శ్రీదేవి మాతాజీ ఐదో పారాగ్రాఫ్ చదవండి. 5, 6 పారాగ్రాఫ్లు చదవండి. శాంతి మాతాజీ ఉన్నారు? శశికళ మాతాజీ మీరు చదవండి. చదవండి మాతాజీ మొదటి హరే పారాగ్రాఫ్. కృష్ణ మాతాజీ. ప్రభుజీ నరకలోకములో వర్ణనం. పాపి అయిన వాడు వివిధ రకముల కేగుట, అచ్చట యమపుట్టులచే నానా రకములుగా శిక్షింపబడుట ఈ 26వ అధ్యాయమున వివరింపబడినది. భగవద్గీత 3.27 ఎందు ఇట్లు చెప్పబడినది. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. విద్యాహంకారంచే మోహపరుషుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. మూర్ఖుడగు వాడు తాను ఏ నియమమునకు కట్టుబడి
లేనని తలంచును. భగవంతుడు కాని విద్యుక్త ధర్మము కాని లేని వాని ఇచ్ఛానుసారము తాను వర్తించగలనని అతడు భావించును. ఆ విధముగా అతడు నానా విధములకు పాపకర్మలకు పాల్పడి తత్ఫలితంగా జన్మ జన్మాంతరములు నరకీయ స్థితుల యందు ఉంచబడును. ఆ రీతిన అతడు ప్రకృతి నియమములచే శిక్షింపబడును. ఖచ్చితంగా ప్రకృతి నియమములకు లోబడియే ఉన్నప్పటికీ తనను తాను అతడు స్వతంత్రుడనని మూర్ఖంగా తలంచుటయే అతని దుఃఖమునకు మూల కారణం. ఆ ప్రకృతి నియమములు త్రిగుణ ప్రభావం వలననే పనిచేయను కనుక ప్రతి మానవుడును 3 విధములైన ప్రభావములలో పనిచేయుచుండును. తన కర్మను అనుసరించి అతడి ఫలమును ఈ జన్మలోనో రాబో జన్మల్లోనో అనుభవించును. ధార్మికులు నాస్తికులకు భిన్నముగా వర్తింతురు కనుక వారికి విభిన్నమగు కర్మ ఫలములు అనుభూతమగుచుండును. సుఖదేవ గోస్వామి వర్ణించినటువంటి 28 నరకములు ఇట్లున్నవి: తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, రౌరవము, కుంభిపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకర ముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందంసము, తప్తసూర్మి, వజ్ర కంకట సాల్మలి, వైతరిణి, పుయోదము, ప్రాణరోధము, విశస్సనము, లాలాభక్షం, సారమే యాదనము, అవీచి, అయహపానం, క్షార కర్ధమం, రక్షో ఘన భోజనం, స్థూల ప్రోతం, దందసూకం, అవట నిరోధనం, పర్యావర్తనం, సూచి ముఖం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఇతరుల ధనమును, భార్యను లేదా సంపత్తులను హరించువాడు తామిశ్రమమును నరకమున త్రోయబడును. పురుషుని వంచించి అతని భార్యను అనుభవించువాడు అతి ఘోరమైన అంధతామిశ్రమమును నరకమున ఉంచబడును. దేహాత్మ భావనలో లగ్నమై ఉండి అదే భావనలో ఇతర జీవులను హింసించి తనను తన పుత్ర కళాత్రులను పోషించుకునివాడు రౌరవమును నరకమున పడును. అతనిచే చంపబడిన జంతువులు అచట రురువులను ప్రాణులుగా జన్మించియుండి అతన్ని తీవ్రముగా బాధించును. జంతువులను పక్షులను చంపి వండువారు యమభటులచే కుంభీపాక నరకమున త్రోయబడుదురు. అచట వారి మరిగడి నూనెలో పడవేయుట జరుగును. బ్రాహ్మణ హత్యను కావించునవాడు కాలసూత్రమును నరకమున పడును. సమముగను తామ్రమయముగను ఉండెడి అచ్చటి నేల కొలిమి వలె అత్యుష్ణముగా నుండెను. బ్రాహ్మణుని చంపినవాడు పెక్కు సంవత్సరములు అచ్చట దగ్ధమగుచుండును. శాస్త్ర నిర్దేశములను పాటింపక ప్రతిదియు తోచిన రీతిగా చేయువాడు లేదా ఎవడో మూర్ఖుని అనుసరించువాడు అసిపత్ర వనమును నరకమున పడును. సరిగా న్యాయ నిర్ణయము చేయనివాడు లేదా నిర్దోషిని శిక్షించువాడు నైన ప్రభుత్వాధికారి యమభటులచే సూకరముఖమును నరకమునకు కొనిపోబడి వారిచే దయారహితముగా కొట్టబడిను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భగవంతుడు మనిషికి ఉన్నత చేతనమునొసినాడు కనుకనే అతడు ఇతర జీవుల సుఖదుఖములను ఎరగగలడు. కానీ అట్టి పదవద్వివేకము లోపించిన వాడు ఇతర జీవులకు కష్టమును కలిగించియే తీరు. యమభటులు అట్టి వాణిని అంధకూపమును నరకమున పడవేయగా పూర్వము తనచే బాధింపబడిన వారిచే తగిన శిక్షను పొందును. అతిథిని ఆదరింపక అతనికి భోజనమేయక తానే భుజించువాడు క్రిమి భోజనమును నరకమున పడును. అచ్చట లెక్కలేనన్ని క్రిములు పురుగులు అతనిని నిరంతరము కుట్టుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాత చదవండి. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చోరుడు సందర్శమను నరకమున త్రోయబడును.
అభోగ్యురాలగు స్త్రీతో మైథున సంపర్కము కలిగినవాడు తప్తశూర్మి నరకమున పడును. జంతువులతో మైథున సంపర్కమున నెలకొనువాడు వజ్రకంకట సాల్మలి నరకమునకు చేరును. రాజవంశమున లేదా ఉన్నత కుటుంబమున జన్మించినప్పటికీ స్వధర్మమును అనుసరించి వర్తించని వాడు రక్తపూయ మూత్రాదులతో నిండిన అగట్టయైన వైతరణీ నది యందు త్రోయబడును. జంతు జీవనము గడుపువాడు పూయోదనమును నరకమున బడును. అనుమతి లేకుండా వనమున జంతువులను నిర్దయగా చంపువాడు ప్రాణరోధమును నరకమున పడును. యజ్ఞము పేరిట పశువులను వధించువాడు విషసనమును నరకమున చేరును. భార్యచే బలవంతముగా రేతపానము కావించువాడు లాలాభక్షమును నరకమున పడును. నిప్పు పెట్టువాడు లేదా విషప్రయోగము చేయువాడు సారమేయాదనమును నరకమున చేరును. అసత్య సాక్ష్యము నిచ్చుట ద్వారా జీవనమును గడుపువాడు అవీచీయను నరకమున పడును. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సురపానమునకు అలవాటు పడినవాడు పానమును నరకమున పడును. పెద్దలకు సరైన గౌరవమునీక మర్యాద అతిక్రమించువాడు క్షారక కర్దమను నరకమున పడుచు. భైరవునికి నరబలి మిచ్చువాడు రక్షోగణ భజన మను నరకమును చేరును. ఇతరులకు కష్టములను కలిగించువాడు దందసూకమును నరకమున బడును. పరప్రాణి గృహలో బంధించువాడు అవట నిరోధనమను నరకమును చేరును. ఇంటికి వచ్చిన అతిథిపై అనవసరముగా కోపము చూపువాడు పర్యావర్తనమును నరకమునకు పంపబడును. మదాంధుడై ధన సంచయమందే సంలగ్నమై యుండువాడు సూచి ముఖమును నరకమును పడును. నరకలోకముల వర్ణనము పిదప సుఖదేవ గోస్వామి పుణ్యాత్ములు ఏ విధంగా దేవతలు వసించి నరకలోకములకు చేరుదురనేది విషయమును పుణ్య పరిపాకము నశించిన పిదప తిరిగి వారు ధరణికి ఏ రీతిగా అరుదించుదరనేది విషయమును వివరించును. చివరిగా అతడు భగవంతుని విరాట్ రూపమును వివరించి ఆ దేవదేవుని కర్మలను కీర్తించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. రాజోవాచ మహర్షాయేతద్వైచిత్ర్యం లోకస్య కథమితి. శాంతికృష్ణ మంత్రిజీ మీరు భాష్యము అనువాదం చదవండి. అనువాదము భాష్యం చదవండి. హరే కృష్ణ. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను. మహర్షి, జీవులకు ఎందులకై వివిధ గతులు కలుగుచున్నవో దయించి నాకు వివరింపుడు. భాష్యం. ఈ విశ్వమునందలి వివిధ నరకలోకములు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన నెలకొని ఉన్నవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ఏ రీతిగా పాపాత్ములు ఆ నరకలోకములకేగి యమభటులచే శిక్షింపబడుదురనే విషయము ఈ అధ్యాయము వివరించును. వివిధ దేహ లక్షణములు కలిగిన వివిధ జీవులు తమ గత కర్మానుసారము ఫలములను అనుభవించుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. ఋషిరువాచ త్రిగుణత్వాత్ కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్వితాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. చంద్రమాతాజీ చదవండి అనువాదం. ఉన్నారా మాతాజీ? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. స్వామి పలికిను. రెండు. రాజా, ఈ భౌతిక జగత్తునందు సత్వగుణ యతములు, రజోగుణ యతములు, తమోగుణ యతములను కర్మలు 3 రకములుగా నున్నవి. జనులందరూ త్రిగుణ ప్రభావితులై కనుక వారి కర్మఫలమును కూడా 3 రకములుగా నుండును. సత్వగుణ యతులై కర్మ అనుసరించు వారు ధార్మికులు, సుఖ భోగులుడై ఉండును. రజోగుణయుతులై కర్మను అనుసరించే వారు సుఖదుఖముల మిశ్రమ ఫలమును బడిసి ఉండురు. ఇక తమోగుణ రతులైన వారు కర్మ అనుసరించేవాడు సదా దుఃఖ భాగులై పశుజీవనములను గడుపుతారు.
జీవులపై వివిధ గుణముల ప్రభావం భిన్నంగా ఉండటం వలన వారి గతులు కూడా భిన్నంగా ఉన్నవి. హరే కృష్ణ గురుజీ. అధేదానీం ప్రతిషిద్ధ లక్షణస్యాధర్మస్య తదైవ కర్తుః శ్రద్ధయా వై సాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి యాహ్యానాద విద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః శ్రుతయః సహస్రశః ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణానువర్ణయిష్యామః. స్వాతి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పుణ్యకర్మ చరణముచే స్వర్గగతి ప్రాప్తించినట్లుగా పాపకర్మ చరణముచే వివిధ నారకీయ జీవన గతులు కలుగుచుండును. తమో గుణయుతులే పాపకర్మలలో నెలకొందురు. ఇక వారి తమో గుణ పరిధిని అనుసరించి వివిధ నారకీయ జీవన గతులు కలుగుచుండు. మూర్ఖత్వముల వలన తమో గుణం వర్తించు వానికి కలిగేడి కష్టము అల్పముగా నుండును. పాపముగా వర్తించినప్పటికీ పాపపుణ్యకర్మలు భేదము నెరిగిన వాడు మధ్యమ కష్టదాయకమగు నరకమును బడును. ఇక నాస్తికత్వం వలన అధర్మముగున అజ్ఞానముతోను వర్తించువానికి లభించేది నరకమును అత్యంత ఘోరమైనది. అజ్ఞాన వశమునచ్చే ప్రతి జీవుడు నానా విధములగు కోరికలను కలిగి అనంతకాలం వేల కొల నరకలోకములకు చేరుచున్నారు. ఆ నరకలోకములను గూర్చి సాధ్యమైనంతగా వర్ణింతును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో పరీక్షిత్ మహారాజు మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో, ఇంతటి ముందు అధ్యాయంలో మొత్తం అంతా కూడా నేను వివరించేశాను. ఇంకేమైనా మీకు వర్ణన కావాలా అని చెప్పని అడుగుతారనమాట సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుని. ఆయన చెప్తారు, జీవుల యొక్క గతులు ఎందుకు ఒక్కొక్కళ్ళు కూడా రకరకాలైనటువంటి గతులు పొందుతున్నారు దాని గురించి వివరించమంటే కనుక అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. సో మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, సత్వగుణంలో ఉంటారు, రజోగుణంలో ఉంటారు, లేకపోతే తమో గుణంలో ఉంటారు. సో సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఇంకా రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం పొందుతారు, వాళ్ళు సుఖ దుఃఖాలు రెండు కూడా సమానంగా పొందుతారు. ఇంకా తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు నేనేదో ఆనందం పొందుతున్నాను అని చెప్పేసి తాత్కాలికంగా అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు కష్టాలే పొందుతారు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులో కూడా కష్టాలే పొందుతారు అని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే కనుక పుణ్యం చేస్తే కనుక వాళ్ళకి స్వర్గగతి లభిస్తుంది, పాపాలు చేస్తే కనుక వాళ్ళకి నరక జీవనం వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. సో అది కూడా మనం చేసుకున్నటువంటి పాపాలు కూడా మళ్ళీ ఆ యొక్క 3 రకాలు అనమాట. సో ఏమిటి అందులోనూ, కొంచెం మూర్ఖత్వం వల్ల చేసేటువంటి దాని మూలంగా ఏమవుతుంది, కొంచెం నరకం వస్తుంది, కానీ అదేంటంటే కనుక కొంచెం శిక్ష పడుతుంది కానీ కొంచెం తక్కువ శిక్ష పడుతుంది అనమాట. సో రెండవది ఏంటి, అజ్ఞానం. ఎవరైతే కనుక మధ్యమంలో ఉండి పాపముగా వర్తించినప్పటికీ పాప పుణ్య కర్మల భేదము నెరిగిన వాడు మధ్యమ కష్టదాయకముగు నరకమును పడును. సో ఆ భేదం, పాప పుణ్యాలన్నీ కూడా తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు ఏమవుతారు, ఈ యొక్క జ్ఞానం లేకపోతే కనుక వాడికి మధ్యలో ఉండేటువంటి నరకం అన్నమాట, కొంచెం కష్టంగా, బాగా మిడిల్లో ఉండేటువంటి కష్టంగా వాడికి శిక్ష పడుతుంది అనమాట. ఇంకెవరైతే కనుక నాస్తికత్వంతో, అధర్మంతో, అజ్ఞానంతో ఎవరైతే కనుక ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటాయంటే ఆ శిక్షలు చాలా సివియర్ గా ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అజ్ఞానం వల్లనే జీవుడు ఏం చేస్తున్నాడు, అనంత కాలంగా రకరకాలైనటువంటి నరక లోకాలకి వెళ్ళి వస్తూ ఉన్నాడు అని చెప్తున్నారనమాట. సో అప్పుడు మళ్ళీ పరీక్షిత్ మహారాజు 4వ శ్లోకంలో ప్రశ్న వేస్తారనమాట. నరకానామ భగవాన్ కిం దేశ విశేష అథవా బహిస్త్రిలోక్యా అహోస్విదనంతరాలయితి. పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను, దేవా, ఆ నరకలోకములు విశ్వమునకు వెలుపల ఉన్నవా, విశ్వమునకు లోపల ఉన్నవా, లేక ఈ లోకముననే వివిధ స్థానములలో ఉన్నవా అని చెప్పి ప్రశ్నించారనమాట. దానికి సుఖదేవ్ గోస్వామి మొత్తం ఆ నరకాలు ఎక్కడున్నాయి, ఎటువంటి నరకాలు ఉన్నాయి అని చెప్పేసి మొత్తం ఆయన సమాధానం చెప్పడం మొదలు పెడతారనమాట. ఋషిరుంవాచ అంతరాల ఏవ త్రిజగత్యాస్థు దిశి దక్షిణస్యామదస్తాద్భూమేరు పరిష్టాచల జలాద్యస్యామగ్నిశ్వాత్తాదయః
పితృగణాదిశి స్వానాం గోత్రాణం పరమేణ సమాధినా సత్యాయేవాశిషా ఆశాసాన నివసంతి. స్వాతి మాతాజీ మీరు చదివారా? చదివాను ప్రభుజీ. వాసవి మాతాజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వ ప్రణామాలు. పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను, దేవా ఆ నరకలోకములో మాతాజీ ఐదోది. శుకదేవ గోస్వామి అదేనా ప్రభుజీ? శుకదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, నరకలోకములన్నీయును ముల్లోకములను గర్భోదక సముద్రమునకు మధ్య భాగంన కలవు. అవి అన్నియును విశ్వము యొక్క దక్షిణ భాగంన అనగా భూమండలమునకు దిగున మరియు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన ఉన్నవి. పితృలోకము కూడా ఇదే ప్రాంతంన గర్భోదక సముద్రమునకు అధోలోకములకు నడుమున నెలకొని ఉన్నది. అగ్నిశ్వాత్తాది పితృలోకవాసులు సమాధి మగ్నులై దేవదేవుని ధ్యానించుచు సదా తమ గోత్రీయుల క్షేమమును వాంఛించుచుందురు. భాష్యము. గతమున వివరించినట్లుగా మన లోకమునకు దిగువన సప్త అధోలోకములు కలవు. వానిలో అన్నింటి కన్నను చివరిది పాతాళ లోకము. ఆ పాతాళము క్రింద నరక లోకములు కలవు. ఇక విశ్వమునకు క్రింద గర్భోదక సముద్రం ఉన్నది. అనగా పాతాళ లోకమునకు గర్భోదక సముద్రమునకు నడుమ నరకలోకములు ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యత్ర హావా భగవాన్ పితృరాజో వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జంతుషు సంపరేతషు యథా కర్మావద్యం దోషమేవానుల్లంఘిత భగవత్ శాసనః సగణోదమం ధారయతి. రాధమ్మ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత పార్వతీ మాతాజీ మీరు పార్వతీ మాతాజీ మీరు భాష్యము కర్మణో గతి వరకు చదవండి, శ్లోకం వరకు. ఆ తర్వాత పార్వతీ మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. పితృరాజు యమధర్మరాజు సూర్యదేవుని పరమ శక్తిశాలి అయిన పుత్రుడు. పార్షదులను కూడి అతడు పితృలోకమున వసించింది. భగవంతుని శాసనమునకు కట్టుబడి ఉండి అతని సంతకు యమదూతలు పాపులను వారి మరణానంతరము కొనిపోయేది. ఆ ప్రకారము పాపులు తన పరిధిలోనికి వచ్చినంతటా అతడు వారి పాపం అనుసరించి సరైన తీర్పును వసగి శిక్షార్థము ఒకనొక నరకమునకు పంపును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ చదవమంటారా? ప్రభుజీ భాష్యం చదవమంటారా? చదవండి మాతాజీ. పార్వతీ మాతాజీ. యమధర్మరాజు ఏదో కల్పిత పాత్ర గాని పౌరాణిక పాత్ర గాని కాదు. అతడు పితృలోకమున వసించును. దాతులు నరకమును విశ్వసించకపోవచ్చును. కానీ నరకలోకముల ఉనికిని సుఖదేవ గోస్వామి నొక్కి ఒక్కాణించుచున్నాడు. అవి గర్భోదక సముద్రమునకు పాతాళమునకు నడుమున కలవు. మానవులు నియమ నిబంధనలను ఉల్లంఘింపకుండా ఉండునట్లు చూచుటకే యముడు దేవదేవునిచే నియమితుడైనాడు. దీని విషయము భగవద్గీత 4:17 యందు ఇట్లు ధృవపరవబడినది. కర్మణో హ్యాపి బోధవ్యం చ వికర్మణ అకర్మణచ్చ బోధవ్యం గహనో కర్మణో గతి. హరే కృష్ణ. చదవమంటారా? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభావతి మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. కొత్త ప్రభావతి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కర్మగతులను అవగాహన చేసుకున్నట్టు అత్యంత కష్టము కనుక కర్మ ఎననేమో వికర్మ ఎననేమో అకర్మ ఎననేమో ప్రతి ఒక్కరూ చక్కగా నెరగవలను. అనగా ప్రతి ఒక్కరూ కర్మ వికర్మ అకర్మల స్వభావం నెరిగి తద్రీతిగా వర్తింపవచ్చు.
భగవంతుడి శాసనం అదియే. ఇంద్రియ భోగార్థము ఈ భౌతిక జగత్తునకు విధి నియమముల ప్రకారము ఇంద్రియ భోగమునకు అవకాశం కలదు. కానీ వారు ఆ నియమములను ఉల్లంఘించడంతో యమరాజుచే న్యాయ నిర్ణయము సాధించబడి శిక్షింపబడుతురు. వారిని అతడు యమలోకమునకు కొనివచ్చి తగిన రీతిగా దండించుచుండును. ఆ విధముగా అతడు వారిని తిరిగి కృష్ణ భక్తి భావన స్థితికి చేర్చుటకు యత్నించును. అయినను బద్ధజీవులు మాయా ప్రభావం తమో గుణమయులై ఉంటురు. అందువల్ల యమరాజుచే పదే పదే శిక్షించబడినను వారికి బుద్ధి రాక తిరిగి అవే పాపములు చేయించు బద్ధ జీవన స్థితినే కొనసాగించరు. హరే కృష్ణ. హరే కృష్ణ. దయచేసి మీరు మ్యూట్ లో ఉండండి. చదివేటప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. వెంటనే మీరు మ్యూట్ లో ఉండండి. తత్ర హైకే నరకానేక వింశతి గణయంతి అదతాంస్తే రాజన్నామ రూపలక్షణతోనుక్రమిష్యామిస్తామి స్రో అందస్తామిస్రో రౌరవో మహారౌరవః కుంభీపాకః కాలసూత్రా మసి పత్రవనం సూకరముఖః మందకూపః క్రిమిభోజనః సందంసస్తప్త శూర్మీర్వజ్రకంటక సాల్మలి వైతరణి పుయోదః ప్రాణరోధో విససనం లాలాభక్ష్యః సారమేయాదన మవీచిరయః పానమితి కించక్షారకర్దమో రక్షోగణభోజనః శూలప్రోతో దందసూకోవట నిరోధనః పర్యావర్తన శుచిముఖమిత్యష్టా వింశతి నరకా వివిధ యాతనా భూమయః. ప్రభు నేను కూడా చదువుతా ప్రభుజీ. అలాగే మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి. చేశాం ప్రభు. ఓకే మాతాజీ వస్తుంది లైన్ లో. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణాం. అచ్చటి 20 నరకములు కలవని కొందరు పలుకగా 28 కలవని కొందరు పలుకుదురు. రాజా, నామరూప గుణముల ననుసరించి నరకములను గూర్చి నీకు వివరించదను వినుము. ఆ విధ నరకముల నామములు ఇట్లున్నవి: తామిశ్రము, తామిశ్రము, రౌరము, మహారౌరము, కుంభీపాకము, కాలసూత్రములు, అసిపత్రవనము, సుకర ముఖము, అందకూపము, క్రిమి భోజనము, సందదము, తప్త సూర్మి, వజ్రకంటక సాల్మిని, వైతరిణి, యోధము, ప్రాణరోధము, విసహసనము, లాలాభక్షము, పారమేయధనము, అవీచి, అయపానము, క్షారకర్ణమము, రక్షోగణ భోజనము, సోలపోత్రము, దందశోకము, అవట నిరోధనము, పర్యావర్తనము, శుచి ముఖము, జీవులను రక్షించుట ఈ నరకములన్నీయును ఉద్దేశించబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట, ఇక నరకలోకాల గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఆ తర్వాత ఎక్కడున్నాయి నరకలోకాలు, దాని గురించి చెప్పమని చెప్పి పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారనమాట. సో మన స్థానం గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. సో ఇప్పుడు దాకా మనము పైన ఉన్నటువంటి 4 లోకాల గురించి తెలుసుకున్నాము. బ్రహ్మదేవుడి యొక్క లోకం, జనలోక, మహర్లోక, తపలోక, సత్యలోక, 4 లోకాలు. ఆ తర్వాత మధ్యలో ఉండేటువంటి అంతరిక్షం, భువర్లోక, స్వరలోక, ఆ రెండింటి గురించి తెలుసుకున్నాం. సో ఆ తర్వాత భూమండల గురించి మొత్తం 7 ద్వీపాలు, 7 సముద్రాల గురించి తెలుసుకున్నాం మనము. ఆ తర్వాత కింద ఉండేటువంటి మళ్ళీ 7 లోకాలు, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాళ వరకు తెలుసుకున్నాం. ఈ యొక్క పాతాళానికి కింద మళ్ళీ ఎవరుంటారు సపోర్ట్ చేస్తూ మనకి అనంతశేష ఉంటారు అని చెప్పేసి మళ్ళీ ఆ విషయం గురించి కూడా మనము తెలుసుకున్నాము. అనంతదేవుని యొక్క లీల గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, అసలు నరకం అనేటువంటి లోకాలు ఎక్కడున్నాయి? విశ్వానికి బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా, లేకపోతే భూమికి దగ్గరలోనే ఉన్నాయా అని చెప్పని అడిగితే కనుక సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. యొక్క నరక లోకాలు ఎక్కడున్నాయి అని అంటే కనుక గర్భోదక సముద్రానికి, పాతాళ లోకానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో యొక్క నరక లోకాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో అక్కడ ఇక నరక లోకాలు, పితృలోకాల్లో ఎవరుంటారు? పితృదేవతలు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడి మీద, శ్రీకృష్ణ భగవానుడి మీద ధ్యానం చేస్తూ వాళ్ళందరూ
వాళ్ళ వంశం యొక్క గోత్రీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట పితృదేవతలు. సో అక్కడే మనకి యమధర్మరాజు కూడా ఉంటారు. ఆయన ఎవరు? సూర్యదేవుని యొక్క కుమారుడు అన్నమాట ఆయన. సో ఆయనే అందరికీ కూడా శిక్షలన్నీ కూడా ఇప్పిస్తూ ఉంటారన్నమాట. సో మొత్తం ఇక నరకలోకాలు ఏమిటి అంటే కనుక ఇక్కడ మనకి ప్రభుపాద్ గారు చెప్తున్నారన్నమాట. ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో కామెడీ పోర్షన్ కాదు. మన వాళ్ళు ఇద్దరిని బాగా కామెడీ చేస్తారు. ఒకటి నారద మునిని కామెడీ చేస్తారు, రెండోది యమధర్మరాజుని కామెడీ చేస్తారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు మన భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్ళగలరు, ఇంకొకళ్ళు కనుక మనం ఏమన్నా తప్పు చేస్తే కనుక మనకి భయంకరమైనటువంటి శిక్షలను విధించడానికి ఉన్నటువంటి జడ్జి అన్నమాట ఆయన. సో కాబట్టి అవేవో సినిమా ఫక్కీ లాగా ఏదో స్టోరీలు, కథలు, కామెడీలు కాదనమాట అవన్నీ కూడా. సో ఇదంతా కూడా చాలా సీరియస్ మ్యాటర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇదివరకు అయితే కనుక వీటి గురించి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు అన్నమాట ఇలాగ. సో ఇలాగ నరకాలు ఉంటాయి, ఏమైనా తప్పు చేస్తున్నావు అంటే కనుక మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు, అమ్మమ్మలు కానీ లేకపోతే కనుక తాతమ్మలు కానీ వాళ్ళు చెప్పారు, ఒరే నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తే కనుక ఈ నరకంలో పడతావు, యమధర్మరాజు చేత శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పేవారు ఇది వరకు. సో ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళు కూడా తక్కువ, తెలిసినా సరే ఎవరు కూడా చెప్పట్లేదు, చెప్పినా సరే ఎవరు కూడా నమ్మట్లేదు అనమాట. సో నమ్మినా నమ్మకపోయినా సరే అదొక ఫ్యాక్ట్ అన్నమాట. సో ఎవరైనా ఒక వ్యక్తికి పోలీసులు ఉన్నారు, నువ్వు తప్పు చేస్తే కనుక అరెస్ట్ చేస్తారు అని చెప్పామనుకోండి, వాడు నమ్మలేదు అనుకోండి, వాడికి ఎలా తెలుస్తుంది? నిజంగా తప్పు చేసినప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటేనే వాడికి తెలుస్తుంది, శిక్ష అనుభవిస్తేనే వాడికి తెలుస్తుంది. సో కానీ ఏంటంటే కనుక మనకున్న దురదృష్టం అంటే కనుక అది ఒక రకమైనటువంటి భగవంతుడికి అరేంజ్మెంట్ అంతే. సో మనం ఎన్నిసార్లు నరకానికి వెళ్ళొచ్చామో మనకు తెలీదు. ఈ యొక్క నరకంలో మనం చెప్పినటువంటి యొక్క రకరకాల 28 రకాల నరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్క ట్రిప్ వేసి వచ్చి ఉంటాం, మనకు తెలియదు, అవన్నీ కూడా మర్చిపోయాం మనం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి భారత భూమిలో ఉన్నాం కాబట్టి, కర్మ భూమిలో ఉన్నాం కాబట్టి, మిగతా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా సరే వాళ్ళు ఏంటి జస్ట్ ఎంజాయ్ చేయడం అంతే అక్కడ. సో మనం చూసాం ఉన్నత లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎంజాయ్ చేయడమే, సో అంతరిక్షంలో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయడమే. సో ఈ యొక్క భారత వర్షం తప్పితే మిగతా వర్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా ద్వీపాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేయడమే. మళ్ళీ కింద ఉన్నటువంటి వాళ్ళు 7 రకాలైనటువంటి ఈ యొక్క బిలస్వర్గాలు అక్కడ కూడా ఎంజాయ్ చేయడమే. కానీ ఏమవుతుంది, ఇక్కడ మాత్రం మనకి ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి భారతవర్షంలో ఉన్నాం కాబట్టి మనం చక్కగా దీని గురించి తెలుసుకుని తక్కువ ఎఫర్ట్ పెట్టినా సరే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకుని మనం తప్పు చేయకుండా ఉండాలన్నమాట. సో మొత్తం ఇక్కడ మనకి కొంతమంది 21 నరకాలు అని చెప్పి చెప్తారంటే, ఇక్కడ మొత్తము 7వ శ్లోకంలో మనకి 28 నరకాల యొక్క పేర్లు చెప్పడం జరిగింది అనమాట. సో మనకి ఇప్పుడు ఒక్కొక్క శ్లోకంలో కూడాను ఏ తప్పు చేస్తే గనక ఏ నరకంలో ఏ శిక్ష అనుభవిస్తాం అనేటువంటిది మనకి ఒక్కొక్క శ్లోకంలో వస్తుంది. సో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. తత్ర యస్తు పరవిత్తా పత్య కలత్రాణ్యాపహరతి సహి కాలపాసబద్ధో యమ పురుషై రతి భయానకైస్తామిశ్రే నరకే బలాన్నిపత్యతే అనాసనా ను దపాన దండతాడ స నస నంతర్జానాభిర్యాత నాభిర్యాత్మా జ్ఞాత్యమానో జంత్యురత్యా కష్మలమాసాదిత ఏకదైవా మూర్ఛాముపయాతి తామిశ్రప్రాయే. విజయలక్ష్మి మాతజీ, ఎస్ విజయలక్ష్మి మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభు దండవత్న. రాజా పరుల పుత్ర కలత్రాదులను లేదా ధనమును హరించు వానిని మరణ సమయమున భయంకరులకు యమభటులు కాలపాసముచే బంధించి తామిశ్రమును నరకమున బలవంతముగా పడత్రోయుదురు. ఆ చీకటి లోకమున పాపిని యమదూతులు కొట్టుచు తిట్టుచు దండింతురు. ఆ పాపి ఆకలితో అలమటించవలసి వచ్చును, అతనికి తాగుటకు మంచినీరైనా లభించదు. ఆ విధముగా పరమ క్రోధులైన యమకింకరులు అతనిని నా యాతనలు పెట్టుదురు. ఆ యాతనల వలన అతడు కొన్ని మార్లు మూర్ఛనందుచుండును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం.
ఏవమేవాందతామిశ్రే యస్తు వంచయిత్వా పురుషం దారాదీనుపయంక్తే యత్ర శరీరే నిపాత్యమానో యాతనాస్థో వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవాతి యదా హి వనస్పతిర్రుచ్యమానమూలా తస్మాదంతతామిశ్రం తముపదిశంతి. మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. పురుషుని కుయుక్తితో వంచి అతని భార్యాపుత్రాదులను అనుభవించు వాడు అంధతామిశ్రమున నరకమున చేరును. అతడు అతని పరిస్థితి మొదలు నరికిన చెట్టు మాదిరిగా నుండును. ఆ నరకమునకు చేరుటకు పాపికి పలు విధములైన యాతనలు కలిగించబడును. ఆ యాతనలు ఎంత తీవ్రముగా నుండుననగా అతడు తన బుద్ధిని దృష్టిని కోల్పోవును. ఈ కారణముల వలనే ఆ నరకమును పండితులు అందితామిశ్రం అని పిలుతురు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈ రోజుతో మనం ఇక్కడికి స్టాప్ చెప్దాము. సో దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటున్నాను. చదువుకుంటూ వెళ్ళిపోదాం మనం. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇవన్నీ కూడాను. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? నేను చదవలేదు ప్రభుజీ. రేపు చదవండి మాతాజీ. రేపు ఫస్ట్ మీకే చదివిస్తాను. సరే ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నేను కూడా చదవలేదు ప్రభుజీ. ఓకే మాతాజీ, రేపు ఒకసారి మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని చదివిస్తాను రేపు ఫస్ట్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. విపరీతమైన దండ ప్రణామాలు. నరకాల వర్ణన, నరకలోకాల వర్ణన.